ఇక డీటెయిల్స్ చూస్తే ఫార్ములా ఈ రేసు నిధుల గోలుమాల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏసీబీకి ఇప్పటికే లేఖ రాశారు. ఈ క్రమంలో తాజాగా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను A1గా, అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ను A2గా చేరుస్తూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో A3గా అప్పటి హెచ్ఎండిఏ సంబంధించి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఏసీబీ చేర్చింది. కేటీఆర్పై అవినీతి నిరోధక చట్టంలోని పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఫార్ములా ఈ కార్ రేసు విచారణ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. మరొకవైపు ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్తో పాటుగా మరొక ఇద్దరికి నోటీసులు జారీ అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ ముగ్గురి విచారణ తర్వాత విదేశీ కంపెనీకి కూడా నోటీసులు పంపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.